ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు, మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినటానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము జీవించి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన కొన్ని మాటలను తండ్రి మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. విత్తబడుచున్న వాక్యమును దుష్టుడు చేత్తుకుని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించడానికి సహాయం చేయమని, మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి, బలపరిచి, మీ చిత్తానుసారంగా నడిపించి మీరిచ్చే పరలోక రాజ్యానికి మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు సహోదరుల విషయమై జాగ్రత్త. సహోదరుల విషయమై జాగ్రత్త అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. సహోదరుల విషయమై జాగ్రత్త. ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరులు అనగా 2 రకాలైనటువంటి సహోదరులు ఉన్నారు. ఒకటి శరీర సంబంధమైన సహోదరులు, 2 ఆత్మ సంబంధమైన సహోదరులు. ఒకే తండ్రికి ఒకే తల్లికి పుట్టినవారు సహోదరులు. అదేవిధంగా తల్లులు వేరై తండ్రి ఒక్కడే పుట్టినవారు కూడా సహోదరులే. తల్లులు వేరైన తండ్రి ఒక్కడై పుట్టినటువంటి సహోదరులు కూడా సహోదరులే. ఆత్మ సంబంధమైన సహోదరులు ఉన్నారు, శరీర సంబంధమైన సహోదరులు ఉన్నారు. మరి ఇప్పుడు ఏ సహోదరుల విషయమై జాగ్రత్తగా ఉండాలి? శరీర సంబంధమైన సహోదరుల విషయమై జాగ్రత్తగా ఉండాలా? ఆత్మ సంబంధమైన సహోదరుల విషయమై జాగ్రత్తగా ఉండాలా? ఆత్మ సంబంధమైన సహోదరులు ఎవరు అని ఆలోచిస్తే, క్రీస్తు రక్తంతో కడగబడి క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా చేరినటువంటి క్రైస్తవులమైన మనందరము కూడా సహోదరులమే. ఇప్పుడు ఏ సహోదరుల విషయమై జాగ్రత్తగా ఉండాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, మొట్టమొదటి దంపతులు ఎవరు? ఆదాము, అవ్వ. వారిద్దరికి దేవుడు ఒక ఇద్దరు సహోదరుల్ని ఇద్దరు బిడ్డలను అనుగ్రహించాడు. ఒకరు కయ్యను, ఒకరు హేబేలు. అవునా? వారిద్దరూ ఎవరు? సహోదరులు. ఇప్పుడు కయ్యను ఏం చేశాడు? హేబేల్ని ఏమండి ఏం చేశాడో చూద్దాం ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం జాగ్రత్తగా చూడండి. ఆదాము అవ్వలను ప్రేమించి దేవుడు ఇచ్చినటువంటి కుమారులు 2 ఉన్నారు, కయ్యను, హేబేలు. పెద్దవాడైనటువంటి కయ్యను చిన్నవాడైనటువంటి హేబేలుని ఏం చేశాడో ఒకసారి చూడగలిగితే 4వ అధ్యాయము ఆదికాండము 8, 9 వచనాలు. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ప్రియమైన దేవుని పిల్లలారా, కయ్యను ఎవరిని చంపాడు? ఎవరో పొరుగువాడిని చంపలేదు. ఏమండి? సొంత తమ్ముడిని చంపేశాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకే గర్భాన పుట్టారు వాళ్ళిద్దరూ కూడా. అవునా? చిన్నప్పటి నుంచి కలిసి తినుంటారు,
కలిసి తిరుగుంటారు, కలిసి ఆడుకుని ఉంటారు. అవునా? ఇద్దరే కదా ఉన్నారు అప్పుడు, ఇంకెవరో లేరు కదా ప్రపంచంలో. ఆదాము అవ్వ, కయ్యను హేబేలు, ఇంకెవరో లేరు అప్పుడు, నలుగురే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి తిరుగుంటారు, కలిసి తినుంటారు, కలిసి ఆడుకుని ఉంటారు, కలిసి పెరుగుంటారు. కానీ నా సొంత తమ్ముడు కదా, నా సొంత తమ్ముడే కదా, ఇతను నేను చంపటం ఎందుకు అని అనుకున్నాడండి? అనుకున్నాడా? అనుకోలేదండి. సొంత తమ్ముడైనా సరే ఏమండి పొలంలో మాట్లాడుకున్నారంట ముందు వీళ్ళు. చూడండి ఆ మాట. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిను. ఏదో మాట్లాడాడు మొత్తం మీద. ఏమండి ఏదో మొత్తం మీద తర్కం జరిగింది అక్కడ. తర్కం జరిగింది. ఆ తర్కంలో ఏం చేశాడంటే, వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. పోనీ తిట్టడం కాదు, కొట్టడం కాదు, డైరెక్ట్గా చంపేశాడు. ఈరోజు చాలామంది అన్నదమ్ములు చంపేసుకుంటూ ఉంటారు. ఎందుకు? ఆస్తుల దగ్గర తగాదాలు వస్తూ ఉంటాయి. ఏమండి ఆస్తుల దగ్గర తగాదాలు వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇంకా వెనక ముందు ఆలోచించరు. వీడు నా సొంత తమ్ముడే కదా, నా సొంత అన్నే కదా అని ఆలోచించరండి. ఏమండి ఆస్తుల కోసం చాలామంది నరికేసుకుంటూ ఉంటారు, చంపేసుకుంటూ ఉంటారు. పోనీ ఇక్కడ ఏమైనా ఆస్తి తగాదాలు వచ్చాయా? కయ్యనికి హేబేలుకి ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? లేదు. ఏమంటే ఉన్న ఆస్తి అంతా వీళ్ళదే కదా, యావత్తు భూమి అంతా వీళ్ళదే అప్పుడు. ఏమండి అయినప్పటికీ వీళ్ళు ఒక చిన్న అర్పణ దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడని, కయ్యను అర్పణ అంగీకరించలేదని కోపంతో ఇదిగో పొలంలో ఉన్నప్పుడు మాట్లాడాడట. మొత్తం ఏదో తర్కం జరిగింది. వెంటనే హేబేలు మీద పడి చంపేశాడట. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అని దేవుడు అడుగుతున్నాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? దేవుడికి కూడా సమాధానం ఎలా చెప్తున్నాడు చూడండి. నా తమ్ముడికి నేను కావలి వాడనా, నేనేమన్నా కాపలాదారున్నా, ఎక్కడున్నాడు నాకు తెలియదు. అంటే కయ్యను ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాడు చూడండి. అందుకే మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను అని రాయబడింది. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో. తీయొద్దు. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఎవరి సంబంధి కయ్యను? దుష్టుని సంబంధి. అంటే దుష్టుని సంబంధులు ఏం చేస్తారంటే అన్నని చూడరు, తమ్ముడని చూడరు, అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకడరు. కాబట్టి సహోదరుల విషయంలో ఏం చేయాలన్నమాట? ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే యోసేపు గారు తెలుసు కదా మీ అందరికీ. యోసేపు గారిని చంపాలని చూసింది ఎవరు, వేరే దేశస్తులకు అమ్మేసింది ఎవరు అనేది ఒకసారి చూడగలిగితే ఇదే ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆదికాండము 37వ అధ్యాయము 26, 27 వచనాలు. అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? చంపేద్దాం అనుకుంటున్నారు అందరూ. అప్పుడు యోధా వచ్చాడు. యోధా వచ్చి అంటున్నాడు, అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందున ఏమి ప్రయోజనము? ఎందుకు ఇతన్ని చంపటం వలన, ఇతని మరణాన్ని దాచిపెట్టడం వలన ఏంటి ప్రయోజనం? మనకేమైనా ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనము లేదు. కాబట్టి ఏం చేద్దామంటే ఈ ఇస్మాయేలీలకు వారిని అమ్మివేయుదుము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. ప్రియమైన దేవుని వాళ్ళరా, యోధా గనక ఆ సమయంలో రాకపోయి ఉంటే యోసేపుని ఏం చేసి ఉండేవారు? చంపేసి ఉండేవారు. కావండి, తమ్ముడే కదా, మన రక్త సంబంధే కదా అని ఆలోచించారా? ఆలోచించలేదు. దీనికి కూడా పెద్ద కారణం ఏమీ లేదు. ఏమండి, ఏం చేశాడు యోసేపు?
వీళ్ళు చేస్తున్న చెడు పనులన్నీ తీసుకెళ్ళి తండ్రికి చెబుతున్నాడు. అది పెద్ద కారణం అండి? దానికే చంపేయాలా? ఏమండి? దానికే చంపేయడానికి సిద్ధపడ్డారు. యోధా వెళ్ళాడు. యోధా వెళ్ళి ఇతన్ని చంపటం వల్ల, ఇతని మరణాన్ని దాచిపెట్టడం వల్ల మనకి ప్రయోజనం ఏమీ లేదు, కాబట్టి ఇదిగో ఇస్మాయిలీలకి అమ్మేద్దాం అని చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ ఒప్పుకున్నారట. ఏమండి? సొంత తమ్ముడే కదా, ఇతన్ని చంపటం వల్ల మనకి ప్రయోజనం ఏంటి? ఇది పాపం కదా, ఇది దేవుని దృష్టికి నేరం కదా అని ఆలోచించారండి? ఆలోచించరండి. ఏమండి? చాలామంది ఉన్నారు ఇలాగా, ఆలోచించరు. చంపేసిన తర్వాత ఆలోచిస్తారు, చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తామంటారు. అప్పుడు ఆలోచిస్తే ప్రయోజనం ఏముంది? అదేదో ముందే ఆలోచించాలి. కనుక యోసేపును తన సహోదరులే చంపాలని చూశారు. తర్వాత యోధా రావటం వలన యోధా చెప్పిన మాటలకు సమ్మతించి ఇదిగో యోసేపుని ఎవరో ఇస్మాయేలీలకు అమ్మేశారు. అంటే సహోదరులు ఏమండి, మరి ఆ సహోదరత్వాన్ని ఆ సమయంలో ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. ఇతను మన సహోదరుడే కదా, మనతో పెరిగినవాడే కదా, మనతో తిరిగినవాడే కదా, మనతో తిన్నవాడే కదా, మన సొంత కుటుంబ సభ్యుడే కదా, మన రక్త సంబంధే కదా అని ఆలోచన చేయట్లేదు. ఈరోజు కూడా చాలామంది అలాగే ఉన్నారు. ఏమండి? ధనం మీద, ఆస్తుల మీద ఉన్న మమకారం ఎవరి మీద ఉండట్లేదు? బంధుత్వం మీద ఉండట్లేదు. రక్త సంబంధి కదా అని ఆలోచన చేయట్లేదు, చంపేసుకుంటున్నారు. చంపటం చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. కనుక యోసేపు గారిని కూడా చంపాలని ప్రయత్నం చేశారు. అలాగే యోఫ్తా అని ఒక వ్యక్తి ఉన్నాడు, యోఫ్తా. అతన్ని కూడా ఎవరు వెళ్ళగొట్టారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లరా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యోఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యోఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. ఏమండి? యోఫ్తా గారు ఎవరికి పుట్టారు? ఏమండి? ఒక అన్య స్త్రీకి పుట్టాడు. ఏమండి? గిలాదు అనే వ్యక్తికి ఒక అన్య స్త్రీకి పుట్టాడు. తర్వాత యోఫ్తా గారి తండ్రి గారు ఏమంటే తన సొంత భార్యతో అనేక మంది పిల్లల్ని కన్నాడు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యోఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు. నువ్వెవరికి పుట్టావు? మా అమ్మకు పుట్టినోడువు కాదు, నువ్వెవరికి పుట్టావు? నువ్వెవరో అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు, నీకు ఆస్తి లేదు, నీకు ఆస్తిలో వాటా లేదు. ఏమండి? నువ్వు మా అమ్మకు పుట్టినవాడువు కాదు, మా నాన్నకు పుట్టినవాడువే, కానీ నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టావు కాబట్టి నీకు ఆస్తిలో వాటా రాదు అన్నారు. అప్పుడు ఏమైపోయాడు చూడండి ఆయన. యోఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనము యోఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. పాపం యోఫ్తా గారు ఎక్కడికి వెళ్ళిపోయాడట? ఎక్కడికో పారిపోయాడంట. ఏమండి? తన సహోదరులను విడిచి ఎక్కడికో టోబు దేశానికి పారిపోయాడట. అల్లరి జనంతో తిరుగుతున్నాడట. ఇప్పుడు మన దేవుని వాళ్ళరా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఇదిగో నీకు మాకు వచ్చే ఆస్తిలో నీకు వాటా లేదు. నువ్వెందుకంటే నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టినవాడు అని చెప్పి తన సొంత సహోదరులే ఏం చేశారు? యోఫ్తా గారిని దగ్గరికి రానవలేదు, చేరదీయలేదు, వెలివేసినట్టుగా చూశారు. అందుకే పాపం ఎక్కడికో వేరే ప్రాంతానికి పారిపోయి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సహోదరులైనా సరే ఆ సహోదరత్వాన్ని చూపించారు అక్కడ? చూపించారండి? చూపించలేదు. ఇతను కూడా మన సహోదరుడే కదా, తల్లి వేరైనా తండ్రి ఒక్కడే కదా అని చేరదీయలేదు. తర్వాత అవసరమైనప్పుడు మనలో కబురు పెట్టారు. ఇతను బలాఢ్యుడు కదా, వేరే దేశస్తులు యుద్ధానికి వచ్చినప్పుడు ఇదిగో ఇతన్ని మళ్ళీ సహాయం కోరారు. తర్వాత నువ్వు రావాలి, నువ్వు యుద్ధం చెయ్యాలని. ముందేమో ఆస్తులు నీకు వాటా లేదు, నీకు స్వాస్థ్యం రాదు అని చెప్పి బయటికి వెళ్ళగొట్టారు. వీళ్ళ సహోదరులే, సహోదరుల్లోనే ఏమి లేదు, ఐక్యత
లేదు ప్రియమైన దేవుని వారు. ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలామంది సహోదరులలో ఈ ఆస్తులను బట్టి ఐక్యత లేకుండా పోయింది. ఆస్తులు ముఖ్యమా, ఆత్మీయత ముఖ్యమా? ఏమండి, ఆస్తులు ముఖ్యమా, బంధం ముఖ్యమా అంటే ఆస్తులే ముఖ్యం అనుకుంటున్నారు. బంధాలు తెంచేసుకుంటున్నారు అవసరమైతే, బంధాలు వద్దనుకుంటున్నారు అవసరమైతే, బంధాలు వదిలేసుకుంటున్నారు అవసరమైతే ఆస్తుల కోసం. అవునండి ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఇక్కడ ఇదిగో ఆస్తుల కోసం యోఫ్తానే వద్దనుకున్నారు. కాబట్టి ఆస్తులు ముఖ్యం కాదు మనకి. ఏమండి, ఎవరు ముఖ్యం? బంధత్వం ముఖ్యం. అవునా, రక్త సంబంధులం కదా, రక్త సంబంధులం కాబట్టి మనం కడ వరకు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏమండి ఆస్తుల కోసం విడిపోయి కొట్టుకుని తిట్టుకుని చంపుకొని ఈరోజు ఎంతోమంది జైల్లో మగ్గిపోతున్న వారు కూడా ఉన్నారు. పోయారు జైలుకి వెళ్ళిన తర్వాత బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. కనుక ఆస్తుల కోసం బంధాలని మనం విడిచిపెట్టుకోకూడదు, మనం కలిసే ఉండాలి. ఎందుకంటే ఆస్తులు ఎక్కడెక్కడే ఉంటాయి, మనం కూడా రావు, మనమే ఉండం. కనుక యోఫ్తాను కూడా తన సహోదరులు వద్దనుకున్నారు. అలాగే దావీదు గారిపై కూడా తన సహోదరులు కోపడ్డారు. ఒకసారి ఆ విషయం కూడా చూద్దాం. ఒకసారి సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. 17:28. 17వ అధ్యాయం 28వ వచనం, మొదటి సమూయేలు గారు రాసిన గ్రంథం. అతడు వారితో మాట్లాడునది అతని పెద్ద అన్నయ్యకు ఎలీయాబునకు వినపడగా, ఎలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసేతివి? నీ గర్వమును నీ హృదయపు చెడు నడతను నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. ఏమండి, దావీదు గారు ఏం చేశారంటే, తన సహోదరులు యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉంటే వారి తండ్రి ఇచ్చినటువంటి కొన్ని ఆహార వస్తువులు తీసుకొచ్చాడు దావీదు గారు. మీకు తెలిసి అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. కొన్ని జున్నుగడ్డలు, కొన్ని తినుబండారాలు పంపించాడు తండ్రి. అన్నలో యుద్ధంలో ఉన్నారు, వెళ్ళి వారికి అందించి రమ్మని. అవి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు తన అన్న అయినటువంటి ఒక ఎలియాజరు అనే ఒక వ్యక్తి ఏమంటున్నాడు చూడండి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యకు ఎలీయాబునకు వినపడగా, ఎలీయాబు ఏమండి దావీదు గారు అన్నయ్యలో ఒక అతను, ఎలీయాబునకు వినపడగా ఎలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేదివి? అరణ్యములో నా చిన్న గొర్రె మందను ఎవరు వశము చేసేదివి? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ గొర్రె మందను ఏం చేసావు నువ్వు? అడవిలో ఉన్నటువంటి గొర్రెల మందను ఎవరికి ఇచ్చావు నువ్వు అని కోప్పడుతూ, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. నీ గర్వాన్ని నేను ఎరుగుదును, నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని నేను ఎరుగుదును అన్నాడు. ఏమంటే ఎవరి హృదయంలో ఏముందో ఎవరికి తెలుస్తుంది? మనకు తెలుస్తుందండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు అంటున్నాడు దేవుడు. ఏమండి, హృదయాన్ని ఎవడు గ్రహింపలేడు అని చెప్తున్నాడు దేవుడు. కానీ నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును అంటున్నాడు దావీదు గారు అన్నగారు. ఎలా తెలుసు దావీదు గారి హృదయంలో ఏముందో? ఎవరి హృదయంలో ఏముందో ఎవరికి తెలియదు. భార్య హృదయంలో ఏముందో భర్తకు తెలియదు, భర్త హృదయంలో ఏముందో భార్యకు తెలియదు, తల్లిదండ్రుల హృదయంలో ఏముందో పిల్లలకు తెలియదు, పిల్లల హృదయంలో ఏముందో తల్లిదండ్రులకు తెలియదు. అందరి హృదయాలు ఎరిగిన వాడు ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా దేవుడు ఒక్కడికే తెలుసు ఎవరి హృదయంలో ఏముందో. ఏమండి, కానీ దావీదు గారు అన్నగారు అంటున్నారు, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. నువ్వు ఆ గొర్రె మందని ఎందుకు వదిలేసి వచ్చావు? నువ్వు ఎవరు రమ్మన్నా నేను యుద్ధంలోకి అని చెప్పి కోపడుతున్నాడు. ఏమండి, అప్పుడు దావీదు గారు కనుక వెంటనే వెళ్ళిపోయి ఉన్నాడు అనుకోండి గొర్రెల మంద దగ్గరికి. తర్వాత ఇశ్రాయేలీయులకి రాజు అయి ఉండేవాడా? గొల్లియాతుని చంపుండేవాడా? ఏమండి, చంపుండేవాడు కాదు, ఇశ్రాయేలీయులకి రాజు అయి ఉండేవాడు కాదు. చూసారా, సహోదరులు ఏమంటే కొన్ని సందర్భాల్లో కోపడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, కొడతా ఉంటారు, చంపుతూ ఉంటారు. కనుక సహోదరుల విషయంలో మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. అవునా, దావీదు గారు ఏమంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి గొప్ప నాయకుడు. దావీదు గారిని దేవుడు ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. అవునా, నా ఉద్దేశములని నెరవేర్చేవాడు అన్నాడు. కాబట్టి దావీదు గారిని దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించాలనుకున్నాడు. అందుకే దేవుడు ఆ గొర్రెల మందలను విడిచిపెట్టి దావీదు గారిని యుద్ధం జరుగుతున్న చోటకి పంపించాడు తన తండ్రి ద్వారా.
తర్వాత గొల్లియాతును ఓడించడం, తర్వాత ఇశ్రాయేలుకి రాజు అవటం, ఇదంతా మనందరికీ తెలిసిన విషయం. కనుక సహోదరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, అతను 70 మంది సహోదరులను చంపేశాడండి. ఒక్కడిని కాదు, ఇద్దరిని కాదు, ఎంతమందిని? 70 మందిని ఒకే రాతి మీద నరికేసి చంపేశాడు. అతను ఎవరో చూస్తారు ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. తరువాత అతడు వాఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులనైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇతని పేరు అబీమెలెకు. ఏమండి? ఇతను రాజు అవ్వాలని, ఏమండి, తన సహోదరులైనటువంటి 70 మందిని ఒకే రాతి మీద ఏం చేశాడట? చంపేశాడు. ఒక్కడే తప్పించుకుని పారిపోయాడట. కింద చెప్పాడు చూడండి. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రము దాగి ఉండి తప్పించుకునేను. ఒకే ఒకడు తప్పించుకున్నాడు. 70 మంది మాత్రం ఏం చేశాడంట? ఏమండి? ఒకే రాతి మీద చంపేస్తాడు. వీళ్ళందరూ ఎవరు? తనకి సహోదరులు. ఏమండి? బయట వాళ్ళు ఏమీ కాదు, వీళ్ళందరూ కూడా సొంత సహోదరులే. ఏమంటే? కలిసి తిన్నారు, కలిసి తిరిగారు, కలిసి పెరిగారు. కానీ రాజ్యాధికారం కోసం ఏం చేశాడు? ఏమండి? అందరిని చంపేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, చాలామంది ఉన్నారు ఇలాగా. ఏమండి? అధికారం కోసం, ఆస్తుల కోసం, పదవుల కోసం, ఏమండి, ధనం కోసం చంపేసుకుంటున్నారు. ప్రాణం విలువ తెలియట్లేదు, జీవితం విలువ తెలియట్లేదు. ఏమండి? దేవుడు చూస్తున్నాడని భయం లేదు, దేవుడు నన్ను శిక్షిస్తాడనే భయం అంతకంటే లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ అబీమెలెకు అనే వ్యక్తి తన సహోదరుల్ని 70 మందిని ఒకే రాతి మీద పెట్టి చంపేశాడంటే ఇతనికి భయం ఉంది అసలు? ఏమండి? దేవుడు చూస్తున్నాడనే ఆలోచన ఉంది అసలు? ఈరోజు కూడా చాలామంది ఇలాగే చంపేసుకుంటున్నారు. ఎందుకో మరి. ఏమండి? చంపేసుకోవడం అనేది చాలా సింపుల్ అయిపోయింది ఈరోజు. కనీసం ఆలోచించట్లేదు. ఈ నా రక్త సంబంధే కదా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా, కలిసి తిరిగాం కదా, కలిసి ఆడుకున్నాం కదా, ఇలా చంపేసుకుంటే నా జీవితం ఏమైపోద్ది, నా భార్య బిడ్డలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోద్ది, తర్వాత నేను చెరసాల్లోకి వెళ్ళిపోతే వీళ్ళందరూ ఎలా బ్రతుకుతారని ఆలోచన లేదు. ఆవేశంలో, కోపంలో చంపేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక ఇక్కడ ఈ అబీమెలెకు 70 మంది సహోదరుల్ని చంపేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా అసహించుకున్నది ఎవరు? తన సొంత సహోదరులే. ఏమండి? ఒకసారి చూద్దాం. వాక్యపఠనం చేసుకున్నాం కదా. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళము. బహిరంగముగా అంగీకరింపబడ గోరువాడు ఎవడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదట. పైగా ఏమంటున్నారు? ఏమండి? ఆయన ఏమంటున్నారంటే, ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలమును విడిచి యోదయకు వెళ్ళము. నువ్వు చేస్తున్నటువంటి క్రియలు ఎవరు చూసినట్లు? నీ శిష్యులు చూసినట్లు యోదయకు వెళ్ళమంటున్నారు. ఏమండి? ఏమండి? ఇప్పుడు ఈయన చేసే క్రియలు శిష్యులు చూడాలా? శిష్యులు చూసేటట్లు నువ్వు యోదయకు వెళ్ళి అక్కడ చేయమంటున్నారు సూచక్రియలు. సొంత సహోదరులే. ఏమండి? యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మరియమ్మ గారికి, యోసేపు గారికి పుట్టినటువంటి సహోదరులు వీళ్ళు. ఏమండి? వాళ్ళు ఇదిగో యోదయకు వెళ్ళిపో అంటున్నారు అని. బహిరంగమును అంగీకరింపగోరువాడు ఎవడునో తన పని రహస్యమును జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. నిన్ను నువ్వు లోకానికి కనపరుచుకో. ఏమంటే? ఎవరికి కనపరుచుకోవాలట?
నిన్ను నువ్వు లోకానికి కనపరుచుకో, మాకు కాదు నువ్వు కనపరుచుకోవాల్సింది. ఏమండి? నువ్వు లోకానికి కనపరుచుకో, నీ శిష్యులు చూసేలాగా సూచక్రియలు చేసుకో అని తన సొంత సహోదరులే ఆయన ఏం చేస్తున్నారు? అంగీకరించట్లేదు, అవమానిస్తున్నారు. అలాగే విశ్వాసం కూడా ఉంచలేదు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ప్రియమైన దేవుని వల్లరా, తర్వాత ఆయన మరణించిన తర్వాత, ఆయన సమాధి చేయబడిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత అప్పుడు విశ్వసించారులేండి. ఆయన బ్రతికొండగా మాత్రం ఆయన్ని విశ్వసించలేదు. ఆయన అవమానపరిచారు. ఏమండి? ఆయన కాదనుకున్నారు, ఆయన వద్దనుకున్నారు. ఏమండి? ఆయన వాళ్ళకంటే ముందు పుట్టినటువంటి తమ సహోదరుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఎన్నో సూచక్రియలు చేస్తున్నప్పుడు, మహత్కార్యాలు చేస్తున్నప్పుడు, మరణించిన వారిని సైతం తిరిగి లేపుతున్నప్పుడు సంతోషపడాలి, ఆయన వెంబడించాలి, అలాంటి వాడిని ఆదరించాలి. అలాంటిది వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అవునా? ఇప్పుడు మన ఇంట్లో వాడే ఎన్నో అద్భుతాల మీద అద్భుతాలు చేసేస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? అతను ఎవరనుకుంటున్నాం? మా తమ్ముడు, మా అన్నయ్య అని చెప్పుకుంటాం గర్వంగా. అవునా? వాడు ఎవరో కాదు, మావాడే అని చెప్పుకుంటాం. కానీ సో ఇక్కడ యేసుక్రీస్తు వారి సహోదరులు చూడండి, ఆయన మా అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఆయన్ని ఆదరించడానికి ఏమండి వెనకాడుతున్నారు. ఆయన్ని ఎక్కడికో వెళ్ళి సూచక్రియలు చేసుకోను అంటున్నారు, ఎక్కడికో వెళ్ళి కనపరుచుకోను, లోకాన్ని కనపరుచుకో అంటున్నారు. సొంత సోదరులే. చూసారా? వాళ్ళే విశ్వాసం ఉంచినప్పుడు, వాళ్ళే నమ్మనప్పుడు, వాళ్ళే ఆయన్ని అసహించుకున్నప్పుడు ఏమండి ఎవరు ఆదరిస్తారు చెప్పండి? అందుకే యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఇంటి దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు. ఇంటి దగ్గర ఉన్నాడండి ఆయన? లేదు. శిష్యులను వెంటేసుకుని ఏమంటే ఊర్లంటా తిరిగేవాడు ఆయన. గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో తిరుగుతూ సువార్త ప్రకటించుకునేవాడు. అందుకే ఆయన అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదు అన్నాడు. ఎందుకంటే ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమి ఆదరించట్లేదు, వాళ్ళు ఏమి స్వీకరించట్లేదు. ఎవరు? సొంత సహోదరులే. ఏమండి? చివరికి ఆయన సిలువలో మరణించినప్పుడు కూడా ఒక్కడ కూడా సిలువు దగ్గరికి రాలేదు. తండ్రిగా పిలవని యోసేపు గారు కూడా రాలేదు. ఎవరు వచ్చారు అంటే పాప మా కన్న తల్లి మరియమ్మ గారు ఒక్క ఆవిడే వచ్చారు. మరి కన్నది కదా, కష్టపడి మోసి కన్ని పెంచింది కదా, కాబట్టి ఆ సిలువలో చనిపోయే సమయానికి ఆవిడ మాత్రమే వచ్చింది అక్కడికి. మరి యోసేపు ఏమైపోయాడు? మరి సోదరులు ఏమైపోయారు? సోదరీమణులు కూడా ఉన్నారు. సోదరీమణులు ఏమైపోయారు? వాళ్ళు ఎవరో రాలేదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, సోదరుల విషయమై మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెప్పలేము ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో చెప్పలేము, ఎప్పుడు ఎవరు ఎలా మనల్ని అవమానిస్తారో చెప్పలేము, ఎప్పుడు ఎలా అపహాస్యం చేస్తారో చెప్పలేము, ఎప్పుడు ఎవరు ఎలా తిరగబడతారో చెప్పలేము, ఎప్పుడు ఎవరు ఎలా మనల్ని హతమారుస్తారో కూడా చెప్పలేము. కాబట్టి సహోదరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని పంపముంచును, ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం అందరూ చూడాలి. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ప్రతి పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను, ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఏ సహోదరునైనను అంటే శరీర సంబంధమైన సహోదరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆత్మ సంబంధమైన సహోదరుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి? మనం గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. మన దేవుడిని నమ్ముకున్నవాడే కదా, మనల్ని మోసం చేస్తాడు ఏంటి అనుకుంటాం. ఏమండి? ప్రభువులో ఉన్నవాడే కదా, రక్షణ పొందినవాడే కదా, మనతో పాటు దేవుని సన్నిధికి వస్తున్నాడు కదా, దేవుని మాటలు వింటున్నాడు కదా, మనల్ని మోసం చేస్తాడు ఏంటి అనుకుంటాం మనం. అందుకే ఏ సహోదరునైనను నమ్మకూడదు. ఎందుకంటే ఏమో ఎప్పుడు ఎవరు మారిపోతారో తెలీదు. కనుక ఏ సహోదరునైనా నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టేయి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టేయి. ఏమండి? తన సహోదరుని కొంపముంచును. తన సహోదరుని కొంపముంచుతాడు. ముంచిన తర్వాత తెలుసుకుంటాం మనం. ఏమండి? ముంచక ముందు తెలుసుకోలేము, గ్రహించలేము, గమనించలేము. ముంచిన తర్వాత అతను అలా చేస్తాడని అనుకోలేదండి అంటాం. అవునా? అతను ఎంత నమ్మకంగా ఉన్నాడండి, ఎన్ని మాటలు చెప్పాడండి, నేను అతన్ని ఎంత అలా చూశానండి అని తర్వాత బాధపడతాం కొంప ముంచిన తర్వాత. అందుకే ప్రతి సహోదరుడు తన సహోదరుని కొంప ముంచును, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. కాబట్టి సహోదరుల విషయంలో మనం ఎలా ఉండాలి?
జాగ్రత్తగా ఉండాలి. ఏ సహోదరులు? శరీర సంబంధమైన సహోదరుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, ఆత్మ సంబంధమైన సహోదరుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు అని అప్పగించింది ఎవరు? ఇస్కరియోతు యూదా. ఆత్మ సంబంధమైన సహోదరుడే కదా. కాబట్టి ఆత్మ సంబంధమైన సహోదరులు కూడా మనల్ని మోసం చేసే అవకాశం ఉంది, అలాగే శరీర సంబంధమైన సహోదరులు కూడా మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరు విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలను తండ్రి విడిచిపెట్టి కొట్టుకొని పోయేవారుగా ఉండకుండా విన్న మాటలు మా హృదయంలో భద్రపరచుకుని తండ్రి, ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.